ఆదికాండము 15వ అధ్యాయము మొదటి 8 వచనాలు మార్చి చదువుకుంటా. ఆదికాండం 15వ అధ్యాయము మొదటి 8 వచనాలు మార్చి చదువుకుంటాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పినాను. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీయులను ఊరు పట్టణంలో ఉండి నేను యువతలకి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున మరి ఒకసారి మీ పాదములు చెంత చేరి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాలం మా హృదయమార మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ఆధిక్యత మీరు మాకు ఇచ్చిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని ప్రేమించిన వాడుగా, రోషం కలిగిన దేవుడుగా, మృతుల్లోండి ప్రథమ ఫలంగా లేచినటువంటి వాడుగా, దయగల తండ్రి మీరు ఉన్నందుకై మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం. ఆదరణకర్తమైనందుకు కూడా స్తుతిస్తూ ఉంటున్నాం. దయగలిగినటువంటి తండ్రి, మీ బలను సమీపించక మునుపు మరొకసారి మీ వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలన చేసుకోవటానికై మీ సన్నిధికి వస్తూ ఉంటుండగా, దయగల ప్రభా నాతో మాతో బహుతేటగా స్పష్టంగా మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ సన్నిధిని అనుభవించే వారిగా మమ్మను చేయము. మీ వాక్కు బహుతేటగా ఉండగలిగినట్లుగా చేయము. మీ స్వరాన్ని, మీ మెల్లనైన స్వరాన్ని ఆలకించిన వారమై, అర్థం చేసుకున్న వారమై, జీవితానికి అన్వయించుకున్న వారమై ఆశీర్వదించబడినట్లు కృప చూపించము. ఇందు నిమిత్తం నిష్ప్రయోజకమైన దాసునైన నన్ను మరొకసారి మీ సెలవు చాటును మరుగు చేయము. దయగలిగిన తండ్రి, నా బలహీనతల్లో మీ శక్తిని పరిపూర్ణం చేయము. మీ ప్రజల సమక్షంలో నిలబట్టుకు నేనే మాత్రం చాలని వాడని కాను. అద్దుబాట్లు కలిగిన వాడిని, బలహీనతలు కలిగిన వాడిని, వారికంటే అధికున్నని కాదు, కానీ మీ కృప చేత మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిలబడుచు ఉంటుండగా మరి ఒకసారి నన్ను ఖాళీ చేయము తండ్రి. మీ మాటల చేత నింపుము. ఏం చెప్పాలని కోరుతున్నారో నాలో ఉండే ఆ మాటలు పలుకుము. ఇందు నిమిత్తం నన్ను కేవలం ఒక సాధనంగా మాత్రం వినియోగించుము. నోటి బూరగా వాడుకొనుము. కూడి వచ్చిన ప్రజలు మీ మెల్లనైన స్వరం ఇందురుగాక, మీ ద్వారా తాకబడుదురుగాక. అట్లు ప్రభావ మేము మీ చేత దర్శించబడి వెళ్ళగలిగినట్లు కృప చూపించమని మీ దీవెనలు కోరుకుంటూ యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పదిహేనవ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. సార్వత్రిక సంఘానికి ప్రభువు అనుగ్రహించినటువంటి వాగ్దానాల్లో ఇది ఒక వాగ్దానం. భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. ఈ అధ్యాయం 15వ అధ్యాయం ఇవి జరిగిన తర్వాత అన్నటువంటి మాటతో ఆరంభించబడ్డాన్ని మనం చూడవచ్చు.
ఏవి జరిగిన తర్వాత 14వ అధ్యాయంలో అబ్రహాం చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి వ్రాయబడింది. 4 రాజుల మీద తను విజయాన్ని సాధించాడు. కేవలం తన దగ్గర ఉన్న 318 మంది పనివారితో అంత గొప్పగా విజయాన్ని సాధించి లోతును, తన తమ్ముడైన లోతును విడిపించి తీసుకొని వచ్చిన తర్వాత ఆ సొదొమ రాజు తనకు ఆస్తులను ఆఫర్ చేసినప్పుడు వాటిని కూడా తను నిరాకరించి ప్రభు మీద ఆనుకున్న తర్వాత, ఈ సంగతులు జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి. సో 14వ అధ్యాయం అంతట్లో కూడా అబ్రహాం యొక్క క్రియాపూర్వకమైన జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. తను ఏం చేశాడో, ఏం సాధించాడో అన్నటువంటి విషయాల గురించి మాట్లాడుతుంది. 15వ అధ్యాయంలోనికి వచ్చేసరికి తన భావోద్వేగాల గురించి ఇక్కడ మనం చూడవచ్చు. దీన్ని బట్టి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, ఎంత గొప్పవారైనా, ఎంత గొప్ప కార్యాలు సాధించేటువంటి వారైనా వారు మానవ మాత్రులే. మానవులకి ఉన్నటువంటి సాధారణమైన భావోద్వేగాలు వారికి కూడా ఉంటాయి. మనకు మొదటి వచనంలో అర్థమవుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అబ్రహాము భయపడ్డాడు. అలా భయపడ్డాడు అన్న దానికి రుజువు ఏంటంటే, ప్రభువే స్వయంగా చెప్తున్నాడు భయపడొద్దని. ఒకవేళ ప్రభు వచ్చి భయపడవద్దు అని అంటే ఆయన భయపడి ఉండకపోతే ఏమని ఉండాల్సింది? ప్రభు ఆ మాట అంటావేంటి, నేనెప్పుడు భయపడ్డాను అనాలి. కనుక అబ్రహాం సైలెంట్గా ఉన్నాడంటే అర్థం ఏంటి? భయపడ్డాడు అనేది మనకు అర్థమవుతుంది. అబ్రహాం భయపడ్డానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే ఈ అధ్యాయంలో కనీసం ఒక 3 కారణాలు కనపడతాయి. మొట్టమొదటిది, తాను 4 రాజుల మీద తాను విజయాన్ని సాధించాడు. యుద్ధంలో తాను తిరిగి వచ్చాడు. ఆ తూర్పు దేశపు రాజుల్లో ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, ఒక్కసారి వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని ఓటమిగా స్వీకరించరు. మరలా వాళ్ళు బలం తెచ్చుకొని వారి శత్రువుల మీద యుద్ధం చేయడానికి వాళ్ళు పలుమార్లు ప్రయత్నం చేస్తారు. కనుక ఓడిపోయారు కదా, ఇక మరలా యుద్ధానికి రారు అన్నటువంటి భరోసా ఏమీ లేదు. కనుక అది తన విషయంలో కొంతవరకు భయం తెచ్చి ఉండవచ్చు. ఏం చేతనంటే, అనవసరమైనటువంటి రిస్క్ చేశానేమో, ఇప్పుడు నాకు సంబంధించిన విషయం కాదు, అనవసరంగా నేను వీళ్ళతో పోట్లాడానేమో, వీళ్ళు నా మీద పగపడతారు కదా అనేటువంటి భయం తనలో ఆవరించి ఉండే ఆస్కారం ఉంది. కనుక ఇప్పుడు ప్రభు తనకు భయాన్ని పోగొట్టడానికి ప్రభు చేసినటువంటి పని ఏంటనంటే, తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు, తను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఉదయకాలం కూడా ఆరాధనలో మనం విన్నాం కదా, దేవుని యొక్క ఆశ ఏంటంటే మనం ఆయనని ఎరగాలి. ఆయన మహాత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన ఘనతను, ఆయన బలమును, ఆయన శౌర్యాన్ని మనం ఎరగాలి. ఎంత పరిమాణంలో మనం ప్రభుని ఎరుగుతామో అంత పరిమాణంలో మనలో నుండి భయం అనేది తొలగిపోతుంది. కనుక ప్రభు తను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఏమంటున్నాడు చెప్పండి? నేను నీకు కేడెము అని చెప్తున్నప్పుడు భద్రతను గురించి మాట్లాడుతుంది, భద్రతను గురించి, ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతుంది. కనుక ప్రభు తను తాను కేడంగా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అని అంటే నిశ్చయంగా అబ్రహాము తన భద్రత విషయంలో భయపడుతున్నాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ప్రభువు తను తాను కేడంగా బయలుపరుచుకుంటూ, అబ్రహామా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ క్షేమం విషయంలో, నీ భద్రత విషయంలో నువ్వు భయపడుతూ ఉన్నావు, అలా భయపడాల్సినటువంటి అవసరం లేదు అని ప్రభు తను తాను బయలుపరుచుకున్నట ద్వారా తనకు అభయం ఇస్తున్నట్లుగా మనం
చూడవచ్చు. రెండవది, అబ్రహాం జీవితంలో తను భయపడడానికి ఉన్న రెండవ హేతు ఏంటి అని అంటే, సొదొమ రాజు ఇచ్చినటువంటి ఆఫర్ని తాను తృణీకరించాడు కదా. ఏమన్నాడు చెప్పండి? 14:22-23 అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తున్నాను నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకునని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చేతి ప్రమాణం చేసి ఉన్నాను. సో తన దేవుని గూర్చి, ఆ దేవుని యొక్క ఔన్నత్యమైనటువంటి స్థితిని గూర్చి తాను ఎరిగిన వాళ్ళలాగా తాను చెప్తా ఉన్నాడు. కానీ కొన్నిసార్లు మన మాటలకు, మన చేతలకు పొంతన ఉండదు. అలాగనే మన ఆరాధనలో మనం పలికేటువంటి మాటలకు, మన వ్యక్తిగతమైన జీవితంలో అనుభవానికి కూడా కొన్నిసార్లు పొంతన ఉండదు. నేర్చుకున్నటువంటి పదజాలాలతో ప్రభువుని చాలా గొప్పగా మనం ప్రశంసిస్తాం. రమ్యమైన పదజాలాలు కూడా ఉపయోగించాలన్న ఆశ మనకు ఉంటుంది. కానీ వాస్తవికమైనటువంటి అనుభవం మన జీవితంలో ఉండదు. సొదొమ రాజు దగ్గర మాత్రం చాలా గొప్పగా చెప్తున్నాడు తన దేవుని గురించి. నా దేవుడు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఆయన ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన మహోన్నతుడైనటువంటి దేవుడు అని చెప్పాడు. కానీ ఆ తర్వాత వచ్చేసరికి తన మనసులో బయటికి చెప్పకపోయినా తన భావోద్వేగాల్లో పోగొట్టుకున్నానే. ఏది? సొదొమరాజు అంత ఇస్తానంటే పోగొట్టుకున్నానే, మరలా సంపాదించుకుంటానా అన్నటువంటి భయం కూడా అబ్రహాంలో మనకు కనపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుందంటే ప్రభువు ఆ భయం కూడా ఇచ్చాడు. ఏమంటున్నాడు? నీ బహుమానము అత్యధికమవుతుంది, నువ్వేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు, ఏదో పోగొట్టుకున్నాను, లాస్ అయిపోయాను అన్నటువంటి భయం కూడా నీకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. నేను నీకు నీ బహుమానాన్ని అత్యధికమయ్యేటట్టుగా చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. తర్వాత మూడో భయం, అబ్రహాంలో కనపడుతున్నటువంటి మూడో భయం ఏంటి అనంటే, ప్రస్తుతం తనకున్న స్వాస్థ్యానికి వారసుడొకడు లేడు. తాను భయపడింది మొదట ఈ రెండు హేతువులు, ఈ విషయాలకు భయపడ్డాడు. ప్రభు తాను ప్రత్యక్షపరచుకుంటూ, నీ భద్రత విషయంలో బాధపడుతున్నావు కదా, భయపడుతున్నావు కదా, నేను నీకు కేడంగా ఉంటానన్నాడు. రెండవది, నువ్వేదో నష్టపోయాను అన్నటువంటి చింతపడుతున్నావు కదా, సంపాదించుకోలేనేమో అనుకుంటున్నావు కదా, నేను నీకు బహుమానంగా ఉంటాను, నీ బహుమానాన్ని అత్యధికమవునట్లుగా చేస్తాను అని అభయం ఇస్తే, ఇప్పుడు లోపల ఎక్కడో దాచిపెట్టుకున్న మరొక భయాన్ని బయటపెడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? 3వ వచనం, మరియు అబ్రాము, ఇదిగో నాకు సంతానమి. 3వ వచనం, 2వ వచనం, అప్పుడు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడని అయిపోవచ్చునని దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్తెగను కదా. దమస్కు ఎలియాజరే. ఓ మామూలుగా చెప్పుకోవాలంటే వారసుని గూర్చినటువంటి చింత, వారసుడు కలుగుతాడో లేదో అన్నటువంటి భయం కూడా అబ్రహాం హృదయంలో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకనంటే అప్పటికి అబ్రహాం వయసు పెరిగిపోతూ ఉంది. ఇటువైపు చూస్తే శత్రువుల నుంచి తనకు థ్రెట్ ఉంది. ఎప్పుడు వాళ్ళు వచ్చి తన మీద పడతారో, ఎప్పుడు తను చంపేస్తారో అన్నటువంటి భయం తనకుంది. ఒకవేళ నేను చనిపోతే దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం, నిబంధనతో ఆయన చేసినటువంటి వాగ్దానం, ఏం వాగ్దానం చేశాడు చెప్పండి? ఏం వాగ్దానం చేశాడు? నీ మూలంగా భూమి మీద ఉన్న సమస్త జనములు నీ సంతతి మూలంగా అని చెప్పాడు. నీ సంతతి మూలంగా ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడుతుంది అని చెప్పాడు కదా. ఆ కుమారుని అనుగ్రహించే విషయంలో ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కుమారుని అనుగ్రహించే విషయంలో ఆలస్యం చేస్తున్నాడు. ఈలోగా నేను చనిపోతే ఎలాగా? దేవుడు నా ఎడల చేసిన వాగ్దానం, నిబంధనతో కూడినటువంటి వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది? అలాగైతే ఈ ప్రపంచం ఎలా ఆశీర్వదించబడుతుంది? నా మూలంగానే కదా ప్రపంచం ఆశీర్వదించబడాలి, నా సంతతి మూలంగానే ఆశీర్వదించబడుతుందని చెప్పాడు కదా. ఆయన ఆలస్యం చేస్తున్నప్పుడు ఒకవేళ అకస్మాత్తుగా నా ప్రాణం పోతే ఈ ప్రపంచం సంగతి ఏంటి
అన్నటువంటి ఆలోచన కూడా తనకుంది. దేవుడు తనతో చేసినటువంటి నిబంధనతో కూడినటువంటి వాగ్దానంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కుమారుని కూర్చిన వాగ్దానం, వారసత్వాన్ని కూర్చున్నటువంటి వాగ్దానం. రెండవది దేశాన్ని కూర్చున్నటువంటి వాగ్దానం కూడా చేశాడు ఆయన కదా. 12వ అధ్యాయంలోనే మొదటి 2 వచనాల్లో మనం ఎరుగుదాము, నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు అని అన్నప్పుడు అబ్రహాము దేవుని నమ్మి ఏం చేశాడు? తన బంధువులను వదిలిపెట్టుకున్నాడు, తన సొంత ఊరును వదిలిపెట్టుకున్నాడు, ప్రయాణమై వస్తున్నాడు. క్రిందికి వస్తే అది కూడా చెప్పాడు ప్రభు. చూడండి 15వ అధ్యాయం 7వ వచనం, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్నికిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదానని నాకెట్లు తెలియననగా. సో ఈ వాగ్దానంతో కూడినట్టు, ఆ నిబంధనతో కూడినటువంటి వాగ్దానంలో 2 విషయాలు ఉన్నాయి. కుమారుని అనుగ్రహించుట, ఆ కుమారుని సంతతికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చుట. ఇది ఎలా నెరవేర్చబడుతుంది? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎలా తెలుసు నాకు అన్నటువంటి ప్రశ్నలు వేశాడు. వీటికి ప్రభువు తాను జవాబిస్తూ వచ్చినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. కనుక ఎంత గొప్ప దైవజనులైనా, ఎంత సాధించినటువంటి వాళ్ళైనా కొన్నిసార్లు భావోద్వేగాలకు గురయ్యేటువంటి ఆస్కారం ఉంది. భయం, ఆందోళన మన జీవితాల్లో కలిగేటువంటి ఆస్కారాలు కనపడతాయి. జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు అంతకు మునుపు గొప్ప కార్యాలు చేసి ఉంటారు. దాని తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు బహు డిస్కరేజ్మెంట్లోకి, నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయినట్లుగా కనపడతారు. అంటే ఒక దినానేమో పర్వత శిఖరం మీద ఉన్నట్టు ఉంటారు, మరుసటి దినాన్ని ఎక్కడ పడి ఉంటారు? లోయలో పడిపోయినట్టుగా ఉంటారు. ఏలియా విషయంలో కూడా మనకు తెలుసు కదా. ఆ రోజేమో కర్మేల్ పర్వతం మీద రండ్రా చూసుకుందాం అన్నాడు. యెహోవా దేవుడైతే ఆయన్నే సేవించండి, లేకపోతే బయలుదేవుడైతే ఆయన్నే సేవించండి అని 850 మంది ప్రవక్తలతో సవాల్ చేశాడు. ఒక్కడు యువతలు నిలబడి సవాల్ చేసి రుజుపరిచాడు తన దేవుణ్ణి. 19వ అధ్యాయంలోకి వస్తే యెజెబెలు బెదిరించగానే బద్రీ వృక్షం క్రింద కూర్చుండి, నా పితరుల కంటే నేను ఎక్కువైనోడిని కాదులేయ్యా, ఇక తీసుకో నా ప్రాణం అన్నాడు. కనుక ఎంతటి గొప్ప దైవజనులైనా, ఎంత ఉచ్చ స్థాయిలో ఉన్నటువంటి వారైనా ఈ భావోద్రేకాలకు గురయ్యేటువంటి ఆస్కారం అనేది ఉంది. దేవుడు తన పోలికలో, తన సారూప్యతలో మనల్ని కలిగజేశాడు. ఆయనకి ఎలాగైతే మనస్సుందో, ఆయనకి ఎలాగైతే భావోద్రేకాలు ఉన్నాయో, ఆయనకి ఎలాగైతే తన చిత్తం అనేది ఉందో, ఆ రీతిగా మనల్ని కూడా కలిగజేశాడు. ఇప్పుడు యేసు ప్రభువుకు భావోద్రేకాలు ఉన్నాయా లేదా? మనం విన్నాం కదా ఇంతకు మునిపే. ఆయనకు భావోద్రేకాలు ఉన్నాయా లేదా? ఆయన కోప్పడలేదా? ఆయన కోప్పడ్డాడు. కాకపోతే నీ కోపం నా కోపం లాంటిది కాదు. ఆయన కోపం పవిత్రమైన కోపం, హోలీ యాంగర్ కదా. ఎందుకు హోలీ యాంగర్ అని చెప్పాలా? ఆయనే చెప్పాడు, కోపపడుడి కానీ. ఆయన కోపపడిన సందర్భాలు ఉన్నాయి కానీ పాపం చేయలేదు. కోపం కూడా అదొక వరమే. కోపం కూడా ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేదే. స్వయంగా ప్రభువే చెప్తాడు, మీరు కోప్పడండి మీ పిల్లల మీద అని చెప్పలేదా? బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి అని చెప్పాడు. కోప్పడాల్సిందే, కానీ చావాలని కోరుకోకూడదు. దానికంటూ ఒక పరిధి ఉంది. సదుద్దేశంతో కోప్పడ్డం అనేది పవిత్రమైనటువంటి కోపం. అలాగే యేసుప్రభువు వారు కోప్పడ్డాడు, ఆయన జాలి చూపించాడు, ప్రేమ చూపించాడు. కొన్నిసార్లు అలసిపోయినట్టుగా కూడా కనపడ్డాడు. భావోద్రేకాలు తనలో కూడా ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు భావోద్రేకాలు రావు అని కాదు, కొన్నిసార్లు మన మనస్సును పూర్తిగా, అంటే
పని చేయకుండా చేసే భావోద్రేకాలుగా ఉండకూడదు. అంటే భావోద్రేకాలు పూర్తిగా ఎక్కువై మైండ్ ఏమైపోతుంది, యాబ్సెంట్ అయిపోతుంది. మైండ్ యాబ్సెంట్ అంటే ఇక ఆలోచన ఉండదు. ఆ స్థాయికి పోకూడదు మన భావోద్రేకాలు. అంటే మనసు లేని భావోద్రేకాలుగా మన భావోద్రేకాలు ఉండకూడదు. కొన్నిసార్లు మనమేమనుకుంటామంటే అసలు భావోద్రేకాలే ఉండకూడదు, భావోద్రేకాలు ఏం చేయాలి, మనం అణిచేసేయాలని అనుకుంటాను. కేవలం మనసే ఉండి భావోద్రేకాలు లేకపోవడం కూడా బైబిల్ చెప్పడం లేదు. ఈ మనసు భావోద్రేకాలు రెండు కూడా ఏం కావాలి, బ్యాలెన్స్ కావాలి. కొన్నిసార్లు మనకు ఆందోళన కలగవచ్చు, కానీ ఆలోచన పోగొట్టుకోకూడదు, విచక్షణని పోగొట్టుకోకూడదు. ఆందోళన వచ్చినప్పుడు ఒకసారి ఆగాలి, ఆలోచనకు కూడా తావివ్వాలి. అలా తావిచ్చినప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే మన ఆందోళనలు సరైన ఆందోళన కాదా అని ఒకసారి మనం చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. కొన్నిసార్లు మనం ఆందోళన పడతాం, అసలు అర్థమే ఉండదు, ఎందుకు ఆందోళన పడుతున్నావో తెలియదు. ఒక్కసారి మళ్ళీ నీ మనసుని నిమ్మళ్ళపరుచుకొని అసలు ఏంటి ఇంత ఆందోళన పడుతున్నాను, దీనికి ఏమైనా కారణం ఉందా అని ఆలోచన చేసి ఏంటి పిచ్చిదానిలాగా కోప్పడ్డానే, పిచ్చిదానిలాగా బాధపడుతున్నానే అని చింతపడి రిగ్రెట్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కనుక మానవులంగా మనకి రెండు కూడా సమతుల్యతతో ఉండాలి. మన మనసు, మన భావోద్రేకాలు కూడా సమతుల్యతతో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం సరైనటువంటి వ్యక్తిగా ప్రవర్తించేదానికి ఆస్కారం అనేది కలుగుతుంది. అంతేగాని భావోద్రేకాలు మనకు ఉండకూడదు, మనం చింతపడకూడదు, ఆందోళన పడకూడదు అనేది ఏమీ కాదు. అయితే ఎప్పుడైతే మన భావోద్రేకాలు అదుపు తప్పకుండా ఉంటాయో మనల్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి, సరిచేసుకోవడానికి, మరలా సరైనటువంటి స్థితిలోనికి మనం రావడానికి అవి దోహదపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రభు జోక్యం చేసుకుంటాడు, ప్రభు సహాయపడతాడు. మీరు చెప్పండి, ఈ భాగాల్లో అబ్రహాం కొంచెం నిష్ఠూరంగా ప్రభుత్వం మాట్లాడుతున్నట్టుగా మనకు కనపడుతుంది, అవునా కదా? ఏమిస్తే ఏం లాభమయ్యా, ఇచ్చావులే, ఏమిస్తే ఏం లాభం చెప్పు, అది నిష్ఠూరంగా మాట్లాడడం కదా. అలా మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏమైనా కోపగించుకుంటున్నాడా అబ్రహాంతో? ఎందుకు కోపగించుకోలేదు చెప్పండి, ఎందుకు కోపగించుకోలేదు? ఆయనకి తెలుసు మన భావోద్రేకాలు ఎట్లా ఉంటాయో తెలుసు, ఆయనకి మన భావోద్రేకాలు ఎట్లా ఉంటాయో తెలుసు. కనుక ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి చాలా సావధానంగా అబ్రహాంతో తాను వ్యవహరిస్తూ వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. బయటికి తీసుకెళ్ళి, అబ్రహ్మ బాగా ఆందోళన పడుతున్నట్టున్నావు, రా ఒకసారి బయటికి రా అని తీసుకెళ్ళి, చూడు ఐస్కరేణువులు చూడు, ఒకసారి కనులు పైకెత్తి చూడు, ఆకాశాన్ని చూడు, నక్షత్రాలని కౌంట్ చేయి ఒకసారి. ఎంత సావధానంగా తనతో మాట్లాడుతూ తన ప్రాణాన్ని నిమ్మళపరుస్తున్నాడో మనం చూడవచ్చు. ఇక్కడ మనం గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మొదటి వచనం, ఒకసారి చదవండి. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకు, అబ్రహామునకు భయపడకుము అని అభయం ఇవ్వడానికి దోహదపడిన విషయం ఏంటి చెప్పండి? ఆయన వాక్యం. ఫస్ట్ టైం బైబిల్ గ్రంథంలో యెహోవా వాక్యము ప్రత్యక్షమై అనేటువంటి మాట మనం ఇక్కడే చూస్తాం. అబ్రహామునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై. చూడండి, మనం ఆయా పరిస్థితుల నడుమ వెళుతున్నప్పుడు మన మనసు మనతో మాట్లాడుతుంది, మన మనసు మనతో మాట్లాడుతుంది. కొన్నిసార్లు మన మనసు ఆ చెప్పే మాటల్ని బట్టి మన భావోద్రేకాలు ఎక్కువైపోతూ ఉంటాయి కదా. మన మనసు మాట కూడా మనం వినాలి, కొంచెం కరెక్ట్గా చెప్తుందా లేదా చూడాలి. ఒకవేళ మనకు తోచినట్టుగా అది కరెక్ట్ అనిపించినా కేవలం మన మనసు ఏం చెప్తుందో దాని మీదనే మనం ఆధారపడకూడదు. దేని మీద ఆధారపడాలి? యెహోవా వాక్కు ప్రత్యక్షమై.
ఒకవేళ నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, విశ్వాసమైతే, ఒకవైపు నీ మనసు నీతో మాట్లాడి నీ పరిస్థితుల్ని నీకు జ్ఞాపకం చేసి నిన్ను భయపెట్టి నిన్ను ఆందోళనకు గురి చేస్తున్నప్పుడు కూడా దేవుని స్వరం వినటానికి నీ చెవులను నీవు ఇచ్చేవాడుగా ఉండాలా. కేవలం నీ మనసు మీద ఆధారపడవద్దు, నీ మనసు నీతో ఏం చెప్తుంది అన్న దాని మీద ఆధారపడవద్దు, దేవుని వాక్యం మీద ఆధారపడాలి. ఆయన వాక్యం సత్యమైనటువంటిది. ఆయన వాక్యం ఏమాత్రం కూడా పొల్లైనా సున్నైనా తప్పిపోవడానికి వీల్లేదు. భూమి ఆకాశాలు గతించినా గతిస్తాయి, కానీ నా మాటలు ఎంత మాత్రం గతించవు అని చెప్పాడు. కనుక ఆయన వాక్యం మీద మనం దృష్టి ఉంచాలి. మనందరికీ బాగా తెలుసు కదా, రోమా 10:17 చూడకుండా, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. మన పరిస్థితుల మీద, మనకొచ్చే వ్యతిరేక్తమైన పరిస్థితుల మీద, మనల్ని భయాందోళనకు గురి చేసే పరిస్థితుల మీద మనకు విజయం ఇచ్చేదేది? మనకు విజయం ఇచ్చేదేది? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం అందరూ కలిసి చదువుతారు. 1 యోహాను 5:4. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము, లోకమును జయించిన విజయం ఏది అంటే అర్థం ఏంటి చెప్పండి? విశ్వాసం ద్వారానే మనం జయిస్తాం. విశ్వాసం ఎట్లా వస్తుంది? దేని వినటం ద్వారా? మన మనసు మాట వినడం ద్వారానా, లేక ప్రభు వాక్యం వినడం వలన? వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. ఈ అభ్యాసం మనకుందా? అది మనం ఆలోచించుకోవాలి. చాలా పర్యాలు మనకు కలిగేటువంటి కష్టకరమైన పరిస్థితుల్లో, ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో మనకు అభయం రాకపోవటం, ఆదరణ రాకపోవటం కారణం ఏంటంటే 2 వాయిసెస్ ఎప్పుడు వినపడుతుంటాయి. ఒకటి మన మనసు చెప్పే స్వరం, రెండవది యెహోవా వాక్కు మనకు వినపడుతుంటుంది. దేని మీద మనకు శ్రద్ధ ఉంది, దేని మీద మన గమనం ఉంచుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని వాక్యమే ఒకవేళ మనకు లేకపోతే, ఆ వాక్య ప్రత్యక్షత లేకపోతే, నీ జీవితంలో నువ్వు ఆదరించబడ్డం, అభయంగా ఉండడం అనేది సాధ్యమయ్యే విషయము కాదు. కనుక ఇక్కడ ప్రభు అబ్రహామును ధైర్యపరచడానికి తన వాక్కును బయలుపరుస్తున్నట్టుగా మనం చూడవచ్చు. 1వ వచనం, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము. ఆ వాక్కు మన దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాడంట? మన పేరు పెట్టి మాట్లాడతాడంట. అబ్రామునకు వచ్చి, అబ్రామా భయపడకు అంటే అర్థం ఏంటి? నీ పేరు ఆయనకు బాగా తెలుసు. నీ పేరు తెలియడమే కాదు, నీ ఉన్న పరిస్థితులు ఆయనకు తెలుసు. నువ్వు ఉన్న పరిస్థితులే కాదు, ఆ పరిస్థితుల్లో నీ హృదయంలో చెలరేగుతున్న ఆందోళన ఏంటో ఆయనకు బాగా తెలుసు. సమస్తం ఎరిగినటువంటి వాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా 3-4 వచనాల్లో మనం అదే చదువుతాం కదా. అతడు తన సొంత గొర్రెలను వెలుపలికి నడిపించినప్పుడల్లా పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపిస్తాడని. మన పేరు ఆయనకు తెలుసు, మన భావోద్రేకాలు ఆయనకు బాగా తెలుసు. అందుచేత అది మనకు ఆదరణ కలిగించేటువంటి విషయం. కొన్నిసార్లు మనల్ని ఏమి ఎరగని వారు, మన పరిస్థితులు ఏమి తెలియనటువంటి వారు మనల్ని ఆదరించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద మనకి ఏ అభిప్రాయం ఉంటుంది చెప్పండి? అసలు నేను ఎవరో తెలియదు, నా పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియదు, వచ్చి ఏం పర్లేదండి, ధైర్యంగా ఉండండి, బాగుండండి, ఏం పర్లేదు అని అంటుంటే ఏమనిపిస్తుంది? నాకు ఏమనిపిస్తుంది? బయటికి చెప్పకపోయినా, నీకేం తెలుసులేరు నా సంగతి అనుకుంటారు కదా.
కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు. హీ నోస్ యూ బై నేమ్, పేరును బట్టి తెలుసుకున్నటువంటి వాడు. కీర్తనల్లో ఒక మాట మనకు ఆదరణకరమైన ఒక మాట ఉంటుంది చూడండి. 147వ కీర్తన, 147వ కీర్తన 3-4 వచనాలు అందరికి కలిసి చదువుతాం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? వి కాంట్ కౌంట్ కదా. పాలపుంత అంటారు. పాలపుంత అంటే అదే గెలాక్సీ అంటే. మీరు ఇంగ్లీష్లో చెప్తున్నారు, నేను తెలుగులో చెప్తున్నాను. పాలపుంత అంటే కొన్ని లక్షల నక్షత్రాల సముదాయం కదా. అట్లాంటి పాలపుంతలు కొన్ని లక్షలు ఉన్నాయండి. మళ్ళా వీ కాంట్ కౌంట్ ఇట్. అన్ని నక్షత్రాలుండి కూడా ప్రతి దానికి ఆయన పేరు పెట్టాడు. హీ నోస్ బై నేమ్. ప్రతి నక్షత్రానికి ఆయన పేరు పెట్టాడు. అందుకే ఆయన రాస్తున్నాడు, ఆయన మాత్రమే ఆదరించగలిగిన వాడు, గుండె చెదరని వారిని బాగు చేయగలిగినటువంటి వాడు. ఆయన మనల్ని ఎరిగినవాడు, మన పేరును బట్టి ఎరిగినటువంటి వాడు. కనుక అబ్రాహాముకు ప్రత్యక్షమై తనతో అంటున్నాడు, తను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం అందరికి కలిసి చదువుతాను. 24వ వచనం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక. తన కుమారుడైన ఇస్సాకును కూడా ధైర్యపరుస్తున్నప్పుడు తన తండ్రి అయిన అబ్రహామును గురించి జ్ఞాపకం చేస్తూ ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. 46వ అధ్యాయం 3వ వచనం అందరికి కలిసి చదువుతాం. 46వ అధ్యాయం 3వ వచనం. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము. నీ తండ్రి ఎవరో నాకు తెలుసు. ఎవరితో చెప్తున్నాడు అంటే యాకోబు తండ్రి ఎవరు? హీ నోస్ అబ్రహాం. అబ్రహాముని ఎరుగును, ఇస్సాకుని ఎరుగును, యాకోబుని ఎరుగును, నిన్ను నన్ను కూడా ఆయన పేరును బట్టి ఎరుగును. కనుక ఇది మనకు గొప్ప ఆదరణ ఇచ్చేదిగా ఉంది. ఎలా ఆదరిస్తాడు ఆయన మనల్ని అని అంటే తను తాను బయలుపరుచుకోవడం ద్వారా. 46వ కీర్తన 46వ కీర్తన 10-11 వచనాలు కలిసి చదువుతాను. 46వ కీర్తన 10-11 వచనాలు చదవండి. ఊరకుండుడి, నేనే దేవుడు నన్ను తెలుసుకొనుడి, అన్ని జనుల్లో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఊరకుండుడి, నేనే. మీకు ఎప్పుడు వస్తుంది ధైర్యం? నేనే దేవుణ్ణి అని తెలుసుకుంటే అప్పుడు ఊరుకుంటారు. ఊరుకుండడం అంటే నిమ్మలంగా ఉంటారు అని అర్థం. హృదయంలో కలవరం లేకుండా ఉంటారు అని అర్థం. అందుకే ప్రభు తను తాను బయలుపరుచుకోవడం ద్వారా అబ్రహామును తను ఆదరిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. కనుక ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన జీవితంలో మన గొప్పతనం దేని మీద ఆధారపడి ఉంది? మన జీవితంలో మన గొప్పతనం దేని మీద ఆధారపడి ఉంది? మన విశ్వాసం ఎంత గొప్పది అన్న దాని మీద ఆధారపడి. మన విశ్వాసం ఎంత గొప్పది అని ఆధారపడి. మన విశ్వాసము గొప్పది అన్నదానికి దేని మీద ఆధారపడింది? నీ విశ్వాసం యొక్క గొప్పతనం దేని మీద ఆధారపడింది?
ఆయన ఎవరో అన్న విషయం ఎంత పరిమాణంలో ఎరుగుతావన్న దాని మీద ఆధారపడింది. ఆయన ఎవరో అన్న విషయం ఎంత పరిమాణంలో ఎరుగుతావో అంత పరిమాణంలో నీకు విశ్వాసం ఉంటుంది. ఎంత పరిమాణంలో నీకు విశ్వాసం ఉంటుందో అంత గొప్పవాడు. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? మనం గొప్పవాళ్ళం కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆయన ఎరగడం ప్రారంభించాలి. ఆయన ఎరగడం చాలా పర్యాలు మన ఆందోళనకు, భయానికి, ప్రతి పరిస్థితుల్లో మనకు వచ్చే కలవరానికి కారణం ఏంటి అని అంటే విశ్వాస లోపమే. ఆయన మీద మనం ఆధారపడకపోవటమే. మనకు చాలా ఉదాహరణలు మనకు బైబిల్ గ్రంథంలో కనపడతాయి కదా. దానియేలు సింహబోన్లోనికి వెళ్ళాడు, భయపడ్డా? హ్యాపీగా పోయాడా? హ్యాపీగానే పోయాడు. అరే సింహబోన్లోకి హ్యాపీగా ఎట్టపోతాడండి, ధైర్యం ఎట్టొచ్చింది అని అంటే తమ దేవుని ఎరుగువారు, తమ దేవుని ఎరుగువారు. అగ్నిగంధకములతో మండే గుండంలోనికి శద్రకు మేషకు అబేద్నెగోలు వెళ్ళారు. ఎలా వచ్చింది వాళ్ళకి ఆ ధైర్యం? ఎంత నిర్భీతిగా చెప్పారు. నెబుకద్నెజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత కూడా మాకు లేదు. కారణం ఏంటంటే వారు తమ దేవుని ఎరుగుదురు, వారు తమ దేవుని ఎరుగుదురు. ఊరకుండుడి, నేనే దేవుణ్ణి తెలుసుకోండి, నన్ను ఎరగండి, నన్ను తెలుసుకోండి. ఎంత పరిమాణంలో మీరు నన్ను తెలుసుకుంటారో అంత పరిమాణంలో మీలో విశ్వాసం అనేది కలుగుతుంది. ఎంత విశ్వాసం అనేది మీలో కలుగుతుందో మీరు నా దృష్టికి అంత గొప్పవాళ్ళు అవుతారు. కనుక ప్రభువు మీద మనకు భరోసా రావాలంటే, ప్రభువు మీద మనకు విశ్వాసం రావాలని అంటే ఆయనను మనం ఎరగడం అనేది ప్రారంభించాలి. ఆయనను మనం ఎరగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఎట తెలుస్తాడు ఆయన మనకు? ఆయనను మనం ఎరగాలంటే ఏం చేయాలి అంటే ఆయనతో స్నేహించాలి. ఆయనతో స్నేహించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు కలిసి చదువుతాం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. అంటే అర్థమేంటి? మీరు యేసును గూర్చి విని, యేసును గూర్చి ఒకవేళ మీరు వింటారు, ఆ చెప్పేవాళ్ళు కూడా ఎలా చెప్పారు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. ఏమీ డౌట్ లేదు, వాళ్ళు చెప్పిందంతా 100% సత్యమే. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు ఉన్నా, ఆ ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది నువ్వు విన్నా నువ్వు క్రీస్తుని నేర్చుకోలేవంట. మరి ఎలా నేర్చుకోవాలా? చూడండి, మన స్వాతంత్ర సమర యోధులు చాలామంది ఉన్నారు కదా. అందరికంటే ఎవరి పేరు ఎక్కువ గుర్తుంటుంది మనకు? మహాత్మా గాంధీ కదా. ఎంతమందికి తెలుసు? మీకు తెలీదా? తెలుసా తెలియదా? కరెక్ట్గా చెప్పండి. తెలుసు. ఎట్లా తెలుసు మీకు? చదివారు, విన్నారు, అంతే. చూశారు ఆయన్ని? ఆయనతో కలిసి తిరిగారా? మాట్లాడారా కనీసం ఒకసారన్నా? లేదు. కానీ విని నేర్చుకున్నాం. యేసు ప్రభువును గూర్చి అట్లా మనం నేర్చుకోకూడదంట. ఉపదేశించబడడం ద్వారా, చదవడం ద్వారా, ఉన్నది ఉన్నట్టుగా వినడం ద్వారా కూడా నేర్చుకోకూడదు. ఎలా నేర్చుకోవాలి? ఆయనతో స్నేహించి నేర్చుకోవాలి. ఆయనతో స్నేహించి నేర్చుకోవాలంటే మరి ఇప్పుడు లేడా? డౌట్ చాలామందికి, ఉన్నాడో లేదో అని. ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. అబ్రహాముకు దేవుని గురించిన ప్రత్యక్షత కలిగింది. కొంత నీలాంటి నాలాంటి వాడైనా
భావోద్రేకాలకు తాను లోనైన దేవుని ప్రత్యక్షతని కలిగింది. వెంటనే అక్కడ రాయబడిన మాట ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎలా నమ్మాడు? తను ప్రభు తనతో స్నేహించాడు. అందుకే అబ్రహాముకు ఒక పేరు ఇవ్వబడింది, అబ్రహాము దేవుని స్నేహితుడు అని. ఈ దినాన అబ్రహాముకు మాత్రమే కాదు దేవుడు స్నేహితుడిగా ఉండాలని ఆశపడేది. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం నుండి 15 వచనాలు కలిసి చదువుతాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరగడు గనక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను ఆ తండ్రి వల్ల వినున్న సంగతులన్నిటినీ మీకు దాసులని పిలవక నేను మిమ్మల్ని ఏమని పిలవాలనుకుంటున్నాను. మీలో ఎవరికైనా స్నేహితుడు ఉంటే ఎన్ని రోజులకు ఒకసారి కలుస్తారు? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కలుస్తారు? అట్లా సంవత్సరాలకు ఒకసారి కలిసేవాడైతే స్నేహితుడే కాదు కదండి. స్నేహితులు ప్రతిరోజు కలుసుకుంటారు. ఒకవేళ వాళ్ళు కలుసుకుంటే టైమే తెలియదు వాళ్ళకి కదా. మాట్లాడుతూ ఉంటారు. అబ్బా ఇంత టైం అయిపోయింది, అనుకోలేదు ఇంత టైం అయిందని. ఆయన నిజమైన స్నేహితుడైతే ఆయనతో మనం చేసేటువంటి సహవాస సమయం అనేది మనకేమాత్రం అర్థం కాకూడదు. ఎంత స్నేహం చేస్తున్నాం ఆయనతో, ఎంత సహవాసం చేస్తున్నాం. ఎందుకు తను గూర్చినటువంటి జ్ఞానం మనకు లేకుండా పోతుంది? తన శక్తిని ఎందుకు మనం ఎరగడం లేదు? తన ప్రభావాన్ని మనం ఎందుకు ఎరగడం లేదు? ఆయన చేసే వాగ్దానాల మీద ఎందుకు మనకు భరోసా లేదు? వాచ్ నైట్ సర్వీస్కి వచ్చి వాగ్దానాలు లాక్కెళ్ళిపోయారు కదా. వద్దంటే ఒక్కొక్కళ్ళు రెండు పట్టుకెళ్ళారు కదా. నేను విన్నా ఈ మధ్యలో, ఒకటి బాగాలేకపోతే ఇంకోటి తీసుకున్నారంట. మీరు గుర్తుపెట్టుకోండి, మొదట తీసుకున్నదే మీది, రెండోది మీది కాదు. అయితే నేను అడిగేది ఏంటంటే, ఎంతమందికి ఆ వాగ్దానాల మీద భరోసా ఉంది? ఎంత నమ్మకం ఉంది నీకు? నీకు ఆ వాగ్దానాల మీద భరోసా లేకపోవడానికి కారణం ఏంటంటే, ఆ వాగ్దానం చేస్తున్నవాడు ఎవరో నీకు తెలియదు కాబట్టి. చేస్తున్నవాడు ఎవరో మీకు చాలాసార్లు చెప్పాను. నేను ఒకవేళ మీకు వాగ్దానం చేశాను అనుకోండి, ఈ కూడికైన తర్వాత మా ఇంటికి రండి, వచ్చిన వాళ్ళందరికీ తలా 2 లక్షలు ఇస్తాను. ఎంతమంది నమ్ముతారు? ఎంతమందికి భరోసా నా మీద? మనసులో కూర్చొని ఏమనుకుంటారో తెలుసా? ఈ పిచ్చోడికి అంత డబ్బు ఎక్కడుంది అనుకుంటారు. అంటే నా మీద భరోసా రాదు. భరోసా రాకపోవడానికి కూడా కారణం ఉంది. నా ఆర్థిక స్థితిగతులు అంతే. కానీ ప్రభు చెప్తే ఇవ్వలేడా? ఆయన చెప్పి చేయలేడా? ఆయనకు సాధ్యం కానిదంటే ఏదైనా ఉందా? మాటలు నేర్చుకున్నాం కానీ ఫెయిత్ ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చినప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, ఒక్కడు కూడా పుట్టలేదు, ఆకాశ నక్షత్రాలని చూడు, లెక్కపెట్టు, అంత అవుతారు నీ సంతానం అంటే నమ్మడం సులభమండి? అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా. ఎందుకు నమ్మాడు అని అంటే, ఆ ప్రభు యొక్క సామర్థ్యం ఏంటో ఎరిగినవాడు, ఆయన గొప్పతనం ఏంటో ఎరిగినవాడు, ఎంత ప్రభావం కలిగినటువంటి వాడో ఎరిగినటువంటి వాడు. కనుక దినాలు గడిచే కొలది ప్రభుత్వం మనం చేసేటువంటి స్నేహం ద్వారా ఆ ప్రభు యొక్క మహాత్యాన్ని మనం ఎరగాల, ఆయన గొప్పతనాన్ని ఎరగాలి. అదే మనకు భరోసా ఇస్తుంది, గుడ్డి నమ్మకం దొరుకుతుంది మనకు ఆయన మీద.
ఆయన మీద ఆనుకోవడానికి అదే దోహదపడుతుంది. మనలో ఉన్న భయాందోళనలు తొలగిపోయి మన ప్రాణానికి నెమ్మది కలగడానికి అదే దోహదపడుతుంది. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, నీ వాగ్దానాల మీద విశ్వాసం ఉంచి ఉన్నాడు. కనుక అబ్రహాము దేవుడిచ్చినటువంటి వాగ్దానాల మీద తను ఆధారపడుతున్నట్లుగా చూస్తాం. ప్రభు రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాల ద్వారా అబ్రహామును ఆదరించాడు. ఒకటేమన్నాడు, నేను నీకు కేడము. రెండవది, నీ బహుమానము అదే. అంటే రెండు మాటలు చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. ఐ విల్ బీ యువర్ ప్రొటెక్షన్, ఐ విల్ బీ యువర్ ప్రొవైడర్. నేను నీకు భద్రత ఇస్తాను, నేను నీకు సరఫరా చేస్తాను, నీకు అవసరమైంది ఏదైనా కూడా నేను ఇస్తాను. మనకు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా. మన రాజకీయ నాయకులు ప్రాముఖ్యంగా ఈ రెండింటి మీద మనకు భరోసా ఇస్తూ ఉంటారు. ఏ రెండింటి మీద? మన భద్రత మీద. మీకు అది చేస్తాము, ఇది చేస్తాము, ఏమేమో ప్రమాణాలు చేస్తారు కదండి. ఓటేసి వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ముఖం కూడా మనకు కనపడదు మళ్ళా. మన ప్రభు అలాంటివాడు కాదు, రాజకీయ నాయకుడు కాదు. ఏదో ఓటేయించేసుకొని తర్వాత మీ దారుణ మీరు బొండ్రా అని చెప్పేవాడు కాదు. ఈయన వాగ్దానం చేసిన వాడు, నమ్మదగినటువంటి దేవుడు, నిశ్చయంగా దాన్ని నెరవేర్చడానికి కూడా సమర్థుడైనటువంటి వాడు. కనుక ఆయన మీద మనం ఆధారపడ్డాం, ఆయనను ఆశ్రయించడం మనకు చాలా గొప్ప ఆశీర్వాదం. ఇక్కడ మరొక విషయం మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దేవుడు తాను చేసినటువంటి వాగ్దానాలు నిబంధనతో కూడినవి. నిబంధన అని చెప్తున్నప్పుడు ఇరు పార్టీల మధ్య జరిగేది కదా. అంటే నిబంధన ఎట్లా చేసుకుంటారు? నువ్వు ఇలా ఉంటే నేను ఇలా చేస్తాను, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అని ఒక అగ్రిమెంట్కి వస్తారు, ఒక నిబంధనకు వస్తారు. ఇప్పుడు దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానాల విషయాల్లో అబ్రహాం ఒక మాట అన్నాడు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనం. మరియు ఆయన, నువ్వు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, తర్వాత అతడు ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు. అప్పుడు ప్రభు తనతో నిబంధన చేశాడు. చదవండి 21వ వచనం అందరు కలిసి. హిత్తీలకు, పెరిచీలకు, రెఫాయిలకు, అమోరీలకు, కనానీలకు, గిర్గాషీలకు, ఎబూసీలను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాంతో నిబంధన చేశాను. ఈ నిబంధన చేస్తున్నప్పుడు తను ఒక పని చేశాడు. ఏం చేశాడు? 9వ వచనం. అతడు 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురొప్పిలను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి, నేను దేని ఖండమును దాని ఖండమునికి ఎదురుగా ఉంచను, పక్షులతో ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద రాలినప్పుడు అబ్రహాం వాటిని తొలివేసను. ప్రొద్దు గ్రుంకపోయినప్పుడు అబ్రహాం నాకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీటికటి అతని కమ్మగా ఆయన సంతతి వారు తమది కాని పరదేశముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. 17వ వచనం చదవండి. మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాచున్న పొయ్యియు అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. అసలు ఎందుకు ఈ పశువులను ఆ రీతిగా ఖండించి వాటి కళేబరాల్ని, అంటే తలను, దేహాన్ని ఇట్లా ఎదురెదురుగా పెట్టి ఎందుకు ఆ కళేబరాల మధ్యలో నడిచి వెళ్తారు? వాళ్ళకున్న ఆచారం ఏంటంటే, ఆ రీతిగా వధించబడిన కళేబరాల మధ్యన
ఈ నిబంధన చేసుకుని ఇద్దరు నడిచి వెళుతూ వాళ్ళు ఒకరితో ఒకరు ప్రమాణాలు చేసుకుంటారు. ప్రమాణాలు చేసుకున్న తర్వాత ఒకవేళ ఆ ప్రమాణాల విషయాల్లో తప్పిపోతే ఇలా ఉంటుంది నీ జీవితం అని చెప్పడానికి. ఎలాగా? ఇట్లా అయిపోతావు నువ్వు అని చెప్పడానికి సూచనగా వాళ్ళు ఆ కలేబరాల మధ్యలో నడుస్తారు. కానీ దేవుడు అబ్రహాంతో నిబంధన చేయాల్సి వచ్చినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పట్టిందంట. నడిచి వెళ్ళింది ఎవరు? 17వ వచనం. మరియు ప్రొద్దుగురుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. దహించు అగ్ని అయినటువంటి దేవుడు ఆ ఖండముల మధ్య నడిచి వెళ్ళాడు అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? అబ్రహాముకు దాంతో ప్రమేయము లేదు, ఒక్కడే నడిచాడు, దేవుడు మాత్రమే నడిచాడు. ఒకవేళ నిబంధనను ఒకవేళ అబ్రహాము మీరినా ఏం జరగదు, అబ్రహాముకి ఏమీ కాదు. కానీ ఒకవేళ దేవుడు మీరితే, ఎందుకు ఖండముల మధ్య నడిచి వెళ్ళింది ఎవరు? ఆయన ఒకడే నడిచి వెళ్ళాడు. అందుకే ఆయన నిబంధన శాశ్వతమైనది, ఆయన నిబంధన స్థిరమైనది. ఆయన మనతో ఏదైనా నిబంధన చేస్తే అది నిలిచి ఉండేది. నాకెట్లు తెలుసు నువ్వు ఇలా చేస్తావని? ఆ ఖండముల మధ్య నడిచి వెళుతూ ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఒకవేళ అబ్రామా నేను నీతో చెప్పింది నెరవేర్చకపోతే, ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ఒకవేళ నేను నీకు ఇవ్వకపోతే, ఇదిగో ఇటువంటి శిక్ష నా మీదికి వచ్చినా వస్తుంది. కానీ దేవుడై ఉండి ఆ రీతిగా తను అబ్రహాంతో ప్రమాణం చేయడం అనేది అసలు ఊహించడానికి వీల్లేనటువంటిది. అంటే తన వాగ్దానం ఎంత దృఢమైంది, ఎంత స్థిరమైంది, ఆయన చెప్పే మాట ఎంత వాస్తవమైంది, దాని మీద మనం ఎంత భరోసా పెట్టుకోవచ్చు అన్నది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ ఒక విషయాన్ని ప్రభువు స్పష్టం చేశాడు. చూడండి, ఒక విషయాన్ని స్పష్టం చేశాడు. ఏమని? 13వ వచనం. మరియు నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశవారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవనికి దాసులగుదురో ఆ జనమునికి నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు నువ్వు పోతావు. నేను ఈ పని చేసే నాటికి ఎక్కడికి? పితరుల దగ్గర పోతావు. నీ కళ్ళారా నువ్వు చూడలేవు, కానీ నేను చేస్తాను. ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు తన వాగ్దానాల్ని నెరవేర్చే విషయానికి వచ్చినప్పుడు ఆయన డిలే చేయొచ్చు కానీ డినై చేయడు. మీకు అర్థమవుతుందా? ఆయన ఆలస్యం చేయవచ్చు కానీ చేయకుండా ఉండడం జరగదు. ఎందుకనంటే ప్రభు యొక్క క్యాలెండర్ని అనుసరించి ఈ విశ్వాసము అనేటువంటి పాఠశాలలో మనం అందరం ఈ పాఠశాలలో ఉన్నాం. ఏ పాఠశాలలో? విశ్వాసం నేర్చుకునే పాఠశాలలో ఉన్నాం. ఈ పాఠశాలలో ఒక ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, దేవుడు ప్రతిదాన్ని తన పద్ధతిలో తన సమయంలో చేస్తాడు. తన పద్ధతిలో తన సమయంలో చేస్తాడు. అది మనం నేర్చుకోగలిగితే వాగ్దానాల నెరవేర్పు కొరకు ప్రభు మన కొరకు చేసే వరకు ఓపికతో కనిపెట్టుకోగలిగితే ఆలస్యమైన నిశ్చయంగా చేస్తాడు. అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి కావాల్సింది మన సహకారం కాదు. పాపం ఆయన అంతా చేయలేడు కాబట్టి మనం కొంచెం సహాయపడదాం, కొంచెం దోహదపడదాం, కొంచెం సహకరించకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు చెప్పు అని మనమేదో ఆయనకు కొంత సహకారం అందించేదానికి ప్రయత్నం ఏమీ ఊరకుండుడి.
తిక్క పనులన్నీ చేయకుండా ఊరకుండండి. నేనే దేవుణ్ణని తెలుసుకోండి. నా సమయం వచ్చినప్పుడు నేను చేస్తాను. అయ్యా వాళ్ళకి ద్రాక్షారసం లేదు స్వామి అంటే ఊరకుండు. ఎవరితో? మరియతో చెప్పాడు. నా సమయం ఇంకా రాలేదు, నువ్వెందుకు చెప్పాలి నాకు? నువ్వు ఊరకుండు. నువ్వు ఊరుకుంటే పని అవుతుంది. అయితే అబ్రాహాం నమ్మాడు. అప్పటికి నమ్మడం అంటే ఆమెన్ అని చెప్పాడు. ప్రభా నువ్వు చేస్తానన్నావుగా, ఆమెన్, అలా జరుగును కాక అన్నాడు. కానీ కొంచెం ఆలస్యం అవడం ప్రారంభించింది. శారా గారు వచ్చి అనింది, ప్రభా యజమానుడా, మనం కూడా ఆయనకు సాయం చేయకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు చెప్పు. కనుక నేను చెప్పినట్టుగా చేయను. ఇదంతా కుదిరేది కాదు, లేదు ఇంకా పిల్లలు పుట్టడం ఏంటి. కనుక హాగరుతో పొమ్మనింది. ఇష్మాయిల్ని కన్నాడు. నేటికి ఆ సంతతి ఇశ్రాయేలులకు బాధ కలిగించేవారుగా ఉన్నారు. వాగ్దానాల నెరవేర్పు కొరకు, ఆయన సమయం కొరకు మనం వేచి ఉండాలి. ప్రభు చాలా స్పష్టం చేస్తున్నాడు, అబ్రామా నా నిబంధన తొలగిపోదు. నేను నీతో చేసే నిబంధన ఎంత స్థిరమైందో ఒకసారి ఆలోచించు. నా ప్రాణం పోవాల్సి వచ్చినా నేను నిలబెడతాను నేను నీ కొరకు. కానీ వెంటనే జరగదు, ఆలస్యం జరుగుతుంది. ఆలోగా నీవు నీ పితరుల యొద్దకు కూడా చేర్చబడతావు. కానీ నీ సంతతితో నేను చేసిన వాగ్దానం 100% పాళ్ళు నేను నెరవేరుస్తాను. కనుక దేవుడిచ్చే వాగ్దానాల్ని ఓరిమితో ఓపికతో ఆయన సొంత సమయంలో జరిగేటట్టుగా మనం చూడాలి. ఏమీ సహకరించుకోండి. అరవిందం గారు చెప్పేవాడు, ఇక్కడేమో ప్రమోషన్ కొరకు ప్రార్థన చేయండి, ప్రమోషన్ కొరకు ప్రార్థన చేయండి, బ్రదర్ నాకు ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ రావాలి అని అంటే సంఘం ఏమో భారంగా ప్రార్థన చేస్తూ ఉంటుందంట. ప్రభా సహోదరునికి ప్రమోషన్ ఇవ్వండి, ప్రమోషన్ ఇవ్వండి. ఈ సహోదరుడు ఒక 2 వారాలు ప్రార్థన కూడికకి ఆబ్సెంట్ అవుతాడంట. ఏమండి ఆబ్సెంట్ అయినారంటే, బ్రదర్ నేను డిప్యుటేషన్ మీద హైదరాబాద్ పోయినాను. హైదరాబాద్ పోయి మళ్ళీ 2 వారాల తర్వాత వచ్చి, బ్రదర్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టాలి. ఏంటంటే ప్రమోషన్ వచ్చేసింది. ప్రమోషన్, ఆ ప్రమోషన్లో ఈ పాట పాడతాడంట, ఆశ్చర్యకరుడవివే. ఆశ్చర్యకరుడు ఆయన కాదంట, కన్సర్న్డ్ క్లర్క్ అంట. ఈ హైదరాబాద్ 2 సార్లు పోయి వచ్చింది దేనికంటే అక్కడ కన్సర్న్ క్లర్క్కి లంచం ఇచ్చి ప్రమోషన్ తెచ్చుకొని వచ్చి ఆశ్చర్యకరుడు నీవే స్వామి అని ఆయననంటే ఎలా చెప్పండి? దేవునికి నీ సహకారం అవసరం లేదు. నీ పక్షంగా ఆయన కార్యాలు చేయాలంటే ఆయన మాత్రమే చేయాలి. మీరు ఊరకుండండి, మీరేం చేయొద్దు. అలా చేస్తే ఆయనకు ఘనత రాదు. ఏం లాభమయ్యా, నువ్వు కుమారుడు నీ లేదు, ఆలస్యమే అయిపోతా ఉంది. అయినా ఆలస్యం చేశాడు. ఎందుకు ఆలస్యం చేశాడు చెప్పండి? ఎందుకు ఆలస్యం చేశాడు? పిల్లలు కనే విషయానికి వస్తే అబ్రహాము శారాయిలు ఇద్దరు కూడా చచ్చినోళ్లతో సమానమయ్యే వరకు ఆగిపోయాడంట. ఇప్పుడు వాళ్ళకి భరోసా అయిపోయింది, ఇక మాకు పిల్లలు పుట్టరు, అసంభవము. న్యాచురల్గా ఆలోచన చేస్తే ఇది అసంభవమైన విషయం. అప్పుడు ఇచ్చాడు కుమారుణ్ణి. అప్పుడు ఎవరి శక్తి వలన పుట్టాడు అనుకోవాలి? తన మహిమని ఎవరికి ఆయన ఇచ్చేవాడు కాదు. ఆయనకి ఏదో చాతకానట్టు నీ సహకారాన్ని కొద్దిగా తీసుకొని ఆయన కొంత, ఆయనేమో పార్ట్నర్షిప్లో ఆయనది మేజర్ పార్ట్నర్షిప్, నీది మైనర్ పార్ట్నర్షిప్ లాగా చేసేవాడు కాదు. 100% ఆయన చేయాల్సిందే, 100% ఆయన చేయాలి. తద్వారా తన నామానికి ఆయన మహిమ తెచ్చుకుంటాడు.
అందుచేత నిజమైన విశ్వాసం అంటే అర్థం ఏంటంటే కంప్లీట్గా ఆయన మీద ఆధారపడ్డాను. ఒక మాటలో చెప్పాలంటే చేతులు ఎత్తేయడం, నా వల్ల కాదు స్వామి, ఏమి జరగదు, నువ్వు చేయగలవు, నువ్వు సమర్థుడివి, నీ వల్ల జరుగుతుంది, మాట తప్పే దేవుడవు కాదు, వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చే విషయంలో నమ్మకమైన దేవుడవు అని కంప్లీట్గా ఆయన మీద ఆధారపడడం ద్వారా దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాలు పరిపూర్ణంగా నెరవేర్చబడతాయి. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా నేర్చబడి. నమ్ముదాం, ప్రభువు నమ్ముదాం. అలా నమ్మాలంటే ఆయన శక్తిని ఎరుగుదాం. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు కేడం, నీ బహుమానము, నేను నీ ప్రొటెక్షన్గా ఉంటాను, నీకు సరఫరా నేను చేస్తాను, దిగులు పడవద్దు, భయపడవద్దు. సొంత సమయంలో నీకు అక్కరగా ఉన్నవేంటో నాకు తెలుసు, ఎలా తీర్చాలో తెలుసు, ఎంత ఇవ్వాలో నాకు తెలుసు, ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకోండి. ప్రార్థన చేసుకుంటాను.